నాకు తెలిసినంత వరకు నాకు కూడా ఒక చిన్న ఇష్యూ వచ్చింది పీసీఓఎస్తో. అప్పుడు వచ్చినప్పుడు నేను ఒక విషయం విన్నాను, అదేంటంటే అంటే ఓవర్ ద టాప్ కూడా ఆ ట్యాబ్లెట్ ఇవ్వడం నేను విన్నాను. మెట్ఫార్మిన్ అనేది నార్మల్లీ డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం విన్నాను. లైక్ పీసీఓఎస్ తగ్గాలి అంటే లేదా నీటి బుడగ తగ్గాలి అంటే మెట్ఫార్మిన్ ఇస్తే తగ్గిపోతుంది అని అనడం నేను విన్నాను. ఓకే, ఇది ఎంతవరకు కరెక్ట్? సో యాక్చువల్లీ మెట్ఫార్మిన్ అంటే హార్మోనల్, మనకు ఓన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవరీస్ అండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రెండు ఈక్వల్ అంటాం అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి గ్లూకోజ్ అనేది టిష్యూస్ తీసుకోవు. సో గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయి నెక్ అంతా డార్క్ అయిపోయి ఎకాంతోసిస్ అంటారు. మీరు విన్నారు లేదు, చాలామంది పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి నేప్ ఆఫ్ ద నెక్ అంటే మెడ వెనకాలంతా నల్లగా పిగ్మెంటేషన్ లాగా అలా అచ్చుల్లా ఫామ్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఎకాంతోసిస్ అంటాం. ఈ ఎకాంతోసిస్ ఉన్న వాళ్ళల్లో ఫాస్టింగ్ ఇన్సులిన్ మనం ఒక టెస్ట్ చేస్తాం. ఫాస్టింగ్ ఇన్సులిన్ వాల్యూ కానీ 25 మీద ఉంది అంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో ఎవిడెన్స్ ప్రూవ్ అయి ఉంది మెట్ఫార్మిన్ వర్క్ అవుతుందని. బికాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే వాళ్ళు అతి త్వరలో డయాబెటీస్లోకి ఎండప్ అవుతారని. సో అందుకని వాళ్ళకి మనం 2 రీజన్స్ కోసం మెట్ఫార్మిన్ పెడతాం. ఫస్ట్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్ అవ్వడానికి, సెకండ్ రీజన్ మెట్ఫార్మిన్ మెడిసిన్కి వెయిట్ కూడా కంట్రోల్ అవుతారు. ఉన్న షుగర్ మెడిసిన్స్లో మెట్ఫార్మిన్ తోటి చాలా బాగా వెయిట్ కంట్రోల్ అవుతారు. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మెట్ఫార్మిన్ ఇవ్వడం వల్ల 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. వెయిట్ కంట్రోల్ అవుతుంది, షుగర్స్ ఏవైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందో 2 కంట్రోల్ అవుతుంది. ఈ 2 తగ్గడం కోసం మనం మెట్ఫార్మిన్ ఇస్తున్నాం, కానీ నీటి బుడగలు తగ్గిపోతాయని కాదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మెట్ఫార్మిన్ తగ్గిస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గగానే పీరియడ్ స్టార్ట్ అవుతాయి. సో మనం పీరియడ్ రావడం కోసం ఇస్తున్నాం. ఒక్కసారి నీటి బుడగలు వచ్చాక ఓవరీస్లో మోర్ ఆర్ లెస్ మనకి బర్త్ మార్క్స్ ఎలా ఉన్నాయో, పుట్టుమచ్చలు ఎలా ఉన్నాయో, చాలా మందిలో నీటి బుడగలు ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పోవు. ఆ నీటి బుడగలు అలాగే ఉండిపోతాయి. కానీ ఆ నీటి బుడగలు ఫామ్ అయినాక దానివల్ల వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం డెఫినెట్గా కంట్రోల్ చేసుకోగలం. దానికి ఫస్ట్ స్టెప్ ఈజ్ వెయిట్ రిడక్షన్. ఎవిడెన్స్ ప్రకారం 100 kgs ఉన్న వాళ్ళు 5% వెయిట్ లాస్ అంటే 5 kgs బరువు తగ్గినా కూడా వాళ్ళ పీరియడ్ వాళ్ళకందుకు మళ్ళీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ 90%. అంటే ఇప్పుడు 70-80 kgs లేడీ వచ్చారనుకోండి, పీరియడ్ రావట్లేదని, మనం ఒక 1 month 2 months సపోర్ట్కి హార్మోన్స్ ఇచ్చి 2 months తర్వాత మీరు 70 kgs ఉన్నారు, 5% వెయిట్ అంటే 3.5 kgs మీరు వెయిట్ లాస్ అయ్యి రండి, ఎవరి కోసం పీరియడ్ రాదు? డెఫినెట్గా పీరియడ్ వస్తుంది. సో ఈ రీఅష్యూరెన్స్ మేము వాళ్ళకి ఇస్తాం దట్ 5% మీరు వెయిట్ లాస్ వస్తే మనం ఈ మెడిసిన్స్ మీకు పెట్టినవి ఆపేయచ్చు, మీ పీరియడ్ న్యాచురల్గా మీకు వచ్చేస్తాను. కానీ 90% మెంబర్స్ వెయిట్ లాస్ అవ్వరు, ఇంకా వెయిట్ గెయిన్ అయ్యి వస్తారు.